ఈ రంగగాడికి పిచ్చ మొక్కలు ఇలా ఆగారని చెప్పాను, సరిగ్గా వినిపించుకోడు. ఏదన్నా అంటే కోపం, ఏదంటే మళ్ళీ రేపు పొద్దున పనిలోకి రారు. వెళ్తూ ఒకటే ఎగలేకపోతున్నాను అయ్యి బాబు నేను. ఏంటి ఇప్పుడు చేసాడేంటి ఇడు? ఇడు మన అవసరం ఉంటాడు కానీ చేయడు. యారా తాతయ్య గారండి, యారా మనోడా, చాలా గుర్తుకొచ్చాను. ఏంటో విషయం? మీ హెల్త్ ఎలా ఉందండి? ఓరు బాబు, నువ్వు నటించింది సరిపోద్ది కానీ అసలు విషయం ఏంటో చెప్పరా. మీకు అన్నీ ఎలా తెలిసిపోతాయండి బాబు? ఓరు బాబు, నీ బాబుని కన్నావు నా మాత్రం తెలియదేంట్రా నీ గురించి? నాకేద్దాం అనుకుంటున్నాడు వీడు మీటింగ్. మీ బాబు వేసాలు ఏమైనా దగ్గర అయితే? అదే తాతయ్య గారు, పాత వస్తువులన్నీ కలెక్ట్ చేసి ఒక మ్యూజియం పెడదాం అనుకున్నానండి. ఒరే, నీ గురించి అన్ని విషయాలు తెలుసు, అసలు విషయం ఏంటో చెప్పరా. అది కాదండి, మన ఇంట్లో పాత రేడియో ఉంది కదా. ఉంటే తాతయ్య గారు, నేను పురాతన వస్తువులు కలెక్ట్ చేసి ఒక మ్యూజియంలో తయారు చేసి యువతరానికి వాటి విలువ ఏంటో తెలియజేయాలనేది నా కోరికండి. అందుకోసం నేను ఎంతైనా శ్రమిస్తా, ఎంతైనా కష్టపడతా. అబ్బో, నేను వచ్చి ఓపెనింగ్ చేయాలా? మీరేం ఓపెన్ చేయక్కర్లే కానండి, ఆ రేడియో ఇవ్వండి. సరే కానీ ఇంటి దగ్గర ఉంది, వచ్చి తీసుకెళ్ళు. అయితే నేను బయలుదేరుతున్నానండి తాతయ్య గారు. సరే ఉంటాను. ఈడు అవసరం ఉండేది కానీ మనకు చేయలేడు. ఈ రంగగాడు ఒకడు చెప్పిన మాట ఏంటో, పురుగు పుట్ట వస్తుందో మొక్కలు అవి బాగు చేయాలంటే బాగు చేయడు, ఏదనంటే కోపం, పని చేయడు. ఎక్కడ పడతాం ఇవన్నీ? ఏమే టీ పెట్టవే, ఎంత కనుక చెప్పానా? ఆ టీవీ సీరియల్లో పడి అసలు మనుషులే పట్టించుకోరేంటే బాబా మీరే? బొత్తికెలా తయారేంటే బాబా, కంత టీ పెట్టవే. ఓయ్ బాబు, ఈ టీవీ సీరియల్ వచ్చిన తర్వాత అసలు మొగోడికి హెలుగు లేకుండా పోయింది ఆ కొంపలోనే. చెప్పిన మాట ఏనండి, కొంత రెస్పెక్ట్ ఇవ్వండి మొగోడికి. బొత్తిక గౌరవం లేకుండా పోయిందే.